బెంగళూరు నుంచి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు తపనబడి ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పనకి దాదాపు 800 కంపెనీలు ఇవాళ గ్రౌండ్ చేయబోతున్నాం. వివిధ దశల్లో ఉన్నాయి. నువ్వేం చేసావు? గొడ్డలి పెట్టేసావు పరిశ్రమ రంగం మీద. ఉన్న పరిశ్రమల్ని తరిమేసావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పోయేలాగా గొడ్డలి పెట్టేశావు. ఎన్నికల వ్యవస్థ మీద గొడ్డలు పెట్టేశావు. ప్రతి వ్యవస్థ మీద గొడ్డలి పెట్టేశావు. లా అండ్ ఆర్డర్ని పనిచేయకుండా గొడ్డలి పెట్టేశావు. అలాంటి గొడ్డలి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం మనం ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు నేరుగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలు ఉన్నారు. దట్ ఈస్ ది డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. మీరు భయం అచ్చెన్న గారు అరెస్టు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వరకు జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి చూస్తే, శుక్రవారం వచ్చిందంటే ఏ నాయకుడు అరెస్టు, శుక్రవారం వచ్చిందంటే ఏ పొక్లైన్లు ఏ ఇంటి మీద పడి ఎవడి ఇంటిని కూలుస్తారో తెలీదు. అదే పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. ఇదే రమేష్ గారి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఆర్సలర్ మిట్టల్ దగ్గర చూడండి ఎన్ని వందల పొక్లైన్లు పనిచేస్తూ ఉన్నాయో. నిర్మించడానికి మేము వాడితే ప్రజావేదిక దగ్గర నుంచి ఇళ్లు కూల్చడానికి మీరు పొక్లైన్లు వాడినటువంటి సంస్కృతి మీద ప్రజలు ఇవన్నీ కూడా మర్చిపోలేదు. నేరం మీ నైజం, నేరమయ రాజకీయాల్ని మొదలుపెట్టిందే ఈ రాష్ట్రంలో మీరు, మీ కుటుంబం అనేటువంటిది గుర్తు చేస్తున్నారు. దాన్ని ఇవాల్టికి పెంచి ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఒక తరం చేసి ఉండొచ్చు, మీకు సంబంధం లేకపోతే ఈరోజు మేము మాట్లాడం. కానీ మీరు కూడా ఆ నేరమయ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులు చేశారు. నేరమయం చేస్తున్నటువంటి ఈరోజు కార్యకర్తల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు.